ఈరోజైతే మేము మా తోటకైతే వచ్చాము. విలేజ్లో ఉంటే ఖచ్చితంగా వస్తామన్నమాట. అంటే ఎలా ఉంది అని చూడడానికి. ఇప్పుడు పూతల టైం కాబట్టి సో మంచిగా వచ్చేయాలేవా పూతలని చూడడానికి అయితే వచ్చాము. మీరు కూడా చూసేయండి నాతో పాటు. నా వెనక పూతలు అయితే చాలా బాగా వచ్చాయి. మేము క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ కాచే కాయలే ఇవన్నమాట, లాల్వారు వీటి పేరు. చూడండి పూతలు ఎంత బాగా వచ్చాయి. చిన్ని కాయలు కూడా కాస్తున్నాయి. చూసారా ఎంత చిన్ని కాయలు. మాకు ఈ చెట్టు ఒక్కదానికి 2 years బ్యాక్ అయితే 20,000 దాకా వచ్చిందండి. ఈ చెట్టుకే కూలీలు అన్నీ పోగానే మాకు 20,000 వచ్చింది ఒక్క చెట్టుకే. ఇదైతే పేరికాయల చెట్టు అండి. ఇవి మనకి బయట ఎక్కడ దొరకవు. ఎలా ఉంటాయంటే పుల్లగా ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాదు. సో చూడండి ఎలా మాడిపోయాయో. ఆల్మోస్ట్ అన్నీ కింద రాలిపోయాయి. ఇట్లన్నీ మొన్న వేసిన చెట్లు అండి. ఇది అయితే కొండ నేరేడుకాయల చెట్టు బెంగళూరు నుంచి తెచ్చి వేసామన్నమాట ఇక్కడ. అండ్ ఈ చిన్న చెట్టు కాస్ట్ 1,600 దాకా పడింది బెంగళూరు నర్సరీలో. ఇది వచ్చి పనసకాయ చెట్టు భలే చాలా చిన్నగా కూడా తెచ్చాము. ఇప్పటికి 1 year అయింది, బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చి జామ చెట్టు, ఎర్ర జామకాయలు వీటికి కాసేది. ఇంకో జామ చెట్టు కూడా తెచ్చాము, చూపిస్తాను రండి. ఇది ఇంకో జామ చెట్టు, కానీ ఇదేంటో వాడిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పటికి వాటర్ వేసాము, ఎరువు వేసాము, ఇంక చూడాలి. ఇది వచ్చేసి పుట్టొచ్చిందండి తోటలో. సో దీన్ని అలాగే వదిలేసాము. ప్రతి సంక్రాంతికి మేము వచ్చి పూజ చేసుకొని వెళ్తాం ఇక్కడికి. ఇది వచ్చి సపోటా చెట్టు. ఇది కూడా మేము వేసి 1 year అవుతుంది. ఈ చెట్టు గురించి చెప్పాలి. మెయిన్ ఇదైతే మా వారు ఆన్లైన్లో చూసి పెట్టారనమాట. ఈ ఒక్క చెట్టు కాస్టే 3,000 సంథింగ్ చేంజ్ దాకా పడింది. ఆల్రెడీ ఇది ఒక కాయ కూడా కాచింది. ఇది ఇయర్కి 2-3 times కాయలు అయితే ఇస్తుందంట. ఇంకా చూడాలి ఇది పెరిగాక. ఇది కూడా చాలా చిన్న మొక్క తెచ్చింది. తెచ్చి కూడా ఇది 6 months దాకా అవుతుంది. అంటే ఇవన్నీ అయితే మేము వేసిన చెట్లు అనమాట. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ చివరి వరకు మాది మొత్తం 3 acres ఉంటుంది. మొత్తం మామిడి తోటే. ఈ ఊర్లో మ్యాక్సిమం అందరూ మామిడి తోటలో వేస్తారు. ఇంకా నేల కొంచెం సదరంగా నీట్గా ఉంటే మాత్రం శనగ కూడా వేసుకుంటారు. శనగపప్పు అంటారు కదా, అది కూడా వేసుకుంటారు. ఇదంతా పైనంతా ఇంకా గుట్ట అనమాట. బాగా కనిపిస్తుందో అసలు చాలా బాగుంటుంది. మా ఊరు కొండలు అయితే భలే ఉంటాయి అసలు. అన్నీ మామిడి చెట్లే. ఇవన్నీ మొన్న ఒక 2 years దాటిపోయింది వేసి కూడా. ఈ చిన్న చెట్లు ఇవి కూడా యాక్చువల్గా అయితే ఇక్కడ వరకే ఉండింది మా ప్లేస్ అనమాట. ఆ చెట్లు ఉన్నాయి కదా, అదే అనమాట. ఇదంతా మా మావయ్య గుట్ట తవ్వి నీట్గా ఇవన్నీ చెట్లు ఆల్మోస్ట్ ఇవంతా కూడా మా మావయ్య కొత్తగా వేసిన చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మొన్న వేసిన చెట్లు. ఫస్ట్ తోట తీసుకున్నప్పుడైతే ఫుల్ కంపలు అవన్నీ ఉండేటివి. ఇప్పుడు చాలా బాగా చేసేసారు మా మామయ్య. నీట్గా సేద్యం చేయించి అన్ని రాళ్ళు రెప్పలు అన్నీ ఎత్తిచ్చేసారు. ఇవైతే నా ఫేవరెట్ చెట్టు. ఇది వేసి కూడా 2 years అవుతుంది. బాగా పెరిగింది. పెద్దగా ఉన్న చెట్లే మేము తోటకున్నప్పుడు ఉన్నవి. ఇవన్నీ మేము వేసుకున్నవి అనమాట. ఇవన్నీ వేసి కూడా 2 years అయిపోతుంది. అసలు ఎంత బాగా తెచ్చినప్పుడు చిన్ని మొక్కలుగా ఉండేవి. ఇప్పుడు ఇంత పెద్ద అయితే అసలు మనసుకి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. ఇవి పెద్దవడానికి మా మామయ్య అయితే చాలా కష్టపడ్డారు. మామిడి చెట్లని వేయడమే కాదు, దాన్ని చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఇట్లా పాదులు కూడా తొయ్యాలి. ప్రతి చెట్టుకి తోసారు చూడండి. మా మామయ్య ఎందుకు ఇలా తోస్తారంటే వాన పడినప్పుడు వాటర్ అనేది దాంట్లో ఉంటుంది. అప్పుడు వాటర్ వేయాల్సినంత అవసరం ఉండదు, వాటర్ తక్కువ పడుతుంది. మాకు ఇంకా మోటార్ లేదు, వేయించుకోవాలనుకుంటున్నాము ఒక 2 years తర్వాత. ఇంక చూడాలి ఎలా ఉంటుందో. చూసారా, మీరు చూస్తే ప్రతి చెట్టుకి మా మామయ్య అయితే పాదులు దోపెట్టారు. వాన నీళ్ళు పడితే దాంట్లో స్టోర్ అయ్యి ఉండడానికి. ఇవన్నీ పూతలు వచ్చినాయి లైట్గా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవంతా ఇవేంటంటే నాటు చెట్లు అనమాట. సో వీటికి పేరు అంటూ ఏముండదు. ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి చిన్నగా. ఈ నాటు చెట్లు మా వారేందంటే ఈ ఇయర్ చూసేసి నెక్స్ట్ ఇయర్ బాగా ఎరువు అవన్నీ వేసేసిన తర్వాత ఎలా అంటే మంచిగా పండితే ఉంచుతాను, లేకపోతే కొట్టేసి నీట్గా సదరం చేసేసి
బంగినపల్లి చెట్లు అవి వేద్దామని అనుకుంటున్నాను. ఇంక చూడాలి ఎలా కాస్తాయో. ఎండ్ అనమాట మన తోట అనేది. అక్కడి నుంచి ఇంకా వేరే వాళ్ళది చూసారా, ఇక్కడ నుంచి ఇదంతా మంది అనమాట. ఇక్కడ సరిలా ఉంది చూసారా. ఆ తోట వాళ్ళు అయితే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పైప్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 1 crore అయిందంట అలా పెట్టించుకోవడానికి. మనకి ఉంటే మనం అలా పెట్టించుకోవచ్చు, మనకేం అవసరం లేదు. ఎలాగో మోటార్ వేస్తే వాటర్ మంచిగా వస్తాయి, సో సరిపోతుందని చెప్పేసి మేమైతే ఏం వేయించుకోలేదు. ఇంకా మోటరే వేయించుకోలేదు అసలు మాకు చెప్పాలంటే. భూమిలో మా మామయ్య వేరే వాళ్ళ ఫ్రెండ్ తోట పక్కనే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు మోటార్ వేసినప్పుడు బిందెలతో నీళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఇవన్నీ చేశారనమాట. ఇవన్నీ చెట్లు పెరగడానికి అయితే కారణం అయితే మా మామయ్య అనమాట. చూసారా, ఇదంతా సరే అనమాట. ఇదంతా పక్కన వాళ్ళది, ఈ తోట అంతా మంది. అండ్ దట్ మన తోటలో అయితే పెద్ద వేప చెట్టు కూడా ఉంది. ఇది కొట్టేద్దామని అనుకున్నారు కానీ ఎందుకో అదేం పెద్ద అడ్డు కాదు కదా అని చెప్పేసి అలాగే ఉంచేశారు. ఆ తోట నేను సంక్రాంతికి వచ్చానే కానీ ఒకసారి కూడా రాలేదు ఇక్కడికి. సో ఈరోజు వచ్చి అంతా ఎలా ఉంది అని చూసుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకో 1 monthలో ఇప్పుడు ఫస్ట్ దిగబడే కాయలన్నీ కూడా పూతలు అయితే వచ్చేసాయి. లైట్గా పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి, మీకు చూపించాను నేను ఆల్రెడీ. ఇంకా కాయలు కోసేటప్పుడు వీడియోస్ వస్తాయి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.